సో అందరికీ నమస్కారం. నేను మీ కాజ్పేట్ పావని. ఈరోజు మన తెలంగాణ కళాకారుడు రమేష్ గారితో ఉన్నాము. సో వారు పాడిన ఖమ్మం జిల్లా వరద బాధితుల గురించి సో ఆ పాట నచ్చి నేను ఈరోజైతే స్పెషల్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం రమేష్ గారు. చెప్పండి మీ ప్రాపర్ ఎక్కడ రమేష్ గారు? మాది దమ్మనపేట విలేజ్, మండల్ వచ్చేసి వర్ధనపేట, జిల్లా వరంగల్ మేడం. ఏం చదువుకున్నారు సార్? ఇంటర్ వరకు అంటే డిగ్రీ వరకు చేసినాను. ఇంటర్ వర్ధనపేటలో జరిగింది. ఫస్ట్ నుంచి 10th వరకు జాఫర్గఢ్, వర్ధనపేట జనగాం వరకు పారామెడికల్ కంప్లీట్ చేసిన మేడం. ఓకే, అయితే మిమ్మల్ని కళాకారుడుగా ఎవరు గుర్తించారు? చిన్నప్పుడే మేడం, ఇది మల్లిబడిలో చిన్న వయసులో మల్లిబడిలో వాళ్ళు నేర్పించిన పాటలు పాడితే కరుణాకర్ సార్, రాజయ్య సార్ అని మాకు నేర్పించారు అనమాట. వాళ్ళు నేర్పించడం ద్వారా వాళ్ళ పాటలు మేము పాడినప్పుడు మీ వాయిస్ బాగుందని చెప్పి అప్పుడు అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆ వయసు నుంచి వెళ్ళి స్కూల్ ఏజ్ నుంచి వెళ్ళి కూడా సాయంత్రం టైంలో బాగా అల్లరి చేస్తుంటే రమేష్ ఒక పాట పాడని చెప్పి ఆ రకంగా ప్రోత్సాహం పొంది. ఏం పాట పాడారు రమేష్ గారు? విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లలు చదివే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లలు చదివే దానికి విత్తు. లేగదూడే గంతులు పసిడి పూల కాంతులు, లేగదూడే గంతులు పసిడి పూల కాంతులు. గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు, గాలి తరగ పిలుపులు సెలయేటి అలల మెరుపులు. ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి, ప్రకృతిలో అనువనువు పసిపిల్లల అమ్మఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల గుడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. చాలా బాగుంది. సో అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అసలు ఎంతమంది మీరు? అన్న చెల్లెళ్ళు, మీ ఫాదర్, మీ మదర్? మా నాన్న అసలు వ్యవసాయ కుటుంబం, మాది వ్యవసాయ కుటుంబము. మా నాన్న చనిపోయాడు. మా అమ్మ, మేము నలుగురము. ఫస్ట్ అక్క, అన్న, నేను, మా చెల్లె. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరికీ పిల్లలు. ఏ ఇయర్ చనిపోయినండి మీ ఫాదర్? 2012లో చనిపోవడం జరిగింది. అప్పుడు నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. దాని తర్వాత అంతకుముందు నుంచి ఉద్యమంలో కీలకంగా వర్క్ చేసేది. మేము స్టడీ అయిపోయిన వెంటనే, అంటే మాకు చదువు అయిపోయిన తర్వాత ఉద్యమమే మాకు కళ్ళ గట్టినట్టుగా కనిపించింది. ఆ ఉద్యమం పాటలు, మేము ఒక కళాకారులుగా ఆ పాటలు వింటుంటే మేము కూడా పాడాలి, మేము కూడా స్టేజీలు ఎక్కి పాడాలని చెప్పి నాకంటే ముందునే మా అన్న ఉద్యమంలోకి రావడం జరిగింది. పాలాటి రాజు. మీ మదర్ పేరు? భారతమ్మ. మా నాన్న పేరు నర్సయ్య. ఓకే, అంటే మీ నాన్నని మీ అమ్మని చూసి నేర్చుకున్నారా ఈ కళాకారుడు అంటే? మా అక్క ప్రేయర్లో ఎక్కువ పాటలు పాడేది, మా అక్క చిన్నప్పుడు. దాని తర్వాత మా అన్న కూడా పాడడం జరిగింది, జానపద గేయాలు ఎక్కువ పాడడం జరిగింది. దాని తర్వాత నేను కూడా అన్న వెంట నేను కూడా ఉద్యమంలోకి రావడం జరిగింది. అట్లా ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు? చాలా పాటలు పాడినా మేడం. ఈ జానపద గేయాలు అయితేంది, ఉద్యమం పాటలు అయితేంది. ఖమ్మము భద్రాచలం మీటింగ్లో బాగుపడుతున్న బిడ్డ అని గద్దరన్న నా దగ్గర ఉండి పాడిపించిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, గద్దరన్నతో అంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా? బాగుంటుంది. చిన్న వాళ్ళను దాదాపుగా, అంటే కొత్త ఎవరైతే సింగర్స్ ఉంటారో వాళ్ళు ఎదుగుతున్న మొక్కలని చెప్పి చాలా మంచిగా చేరదీసేది. భుజం మీద నేను భయపడతా కావచ్చు, అప్పటికే నాకు భయం స్టార్ట్ అయిపోయింది. శంకరం భుజం మీద చేసి పాడిపించిండు అట్లా. అది పాట దర్వెల్లన్న రాసిండు, దర్వంజన్న పాడిండు. అది వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పాదాలకు. వీరులారా వందనం విద్యార్థి,
అమరులారా వందనం పదాలకు, మా త్యాగధనులారా మరిసిపోము మిమ్ము, మా త్యాగధనులారా మరిసిపోము మిమ్ము. గుండెల్లో గుడి గడుతాం, గుండెల్లో గుడి గడుతాం, పోరు దండం పెడుతాం. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. కాకతీయుల నుండి నిజాం రాజుల దాకా తెలంగాణ ఘనత తెలుసుకున్నారు చరిత. ఆంధ్ర దోపిడి చూసి అగ్గి పిడుగులైన వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. కాలేజీలో మండే నిప్పు కనికెలు మీరు, విద్యార్థి సంఘాల వీరాయోధులు మీరు. నెత్తూటి మడుగుల్లో, నెత్తూటి మడుగుల్లో ఎత్తిండ్రు పిడికిళ్ళు. వీరులారా వందనం విద్యార్థి, అమరులారా వందనం పదాలకు. ఇట్లాంటి పాటలు మేము పాడినాం. చాలా బాగుంది. అయితే మీ జీవితంలో ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా మిమ్మల్ని ఎవరైనా అవమానించారా? జీవితంలో అవమానం అంటే మొట్టమొదటిగా జరిగినాయి. మీ అబ్బాయిని అటెందుకు పంపిస్తున్నావు, మీ అబ్బాయిని ఇటెందుకు పంపిస్తున్నావు, పాటలకు ఎందుకు పంపిస్తున్నావు అని మా నాన్నను కూడా అనడం జరిగింది. అప్పుడు మేమెందుకు పాడకూడదు, మేమెందుకు అది చేయకూడదు, స్కూల్లో కూడా బాగా పాడుతున్నాం కదా, స్టేజీల మీద వాడలేమా అని చెప్పి ఆ క్రమం నుంచి వెళ్ళి స్టార్ట్ అయింది మా జర్నీ. వరంగల్లో దాదాపుగా మేము ఎక్కని స్టేజ్ అంటూ లేదు. అప్పుడు చాలా బాధపడ్డాం, చాలా అంటే చాలా బాధపడ్డాం. దాని తర్వాత పాటలు బాగా నేర్చుకొని ఇక స్టేజీల మీద ఎక్కి పాడడం జరిగింది. అంటే మీరు ఇప్పటివరకు చాలా సంతోషంగా ఫీల్ అయిన మూమెంట్ ఇంకోటి అంటే అప్పుడు బాధపడుతున్నప్పుడు ఇక అంటే దాదాపుగా చాలా పరిస్థితులు అంటే అప్పుడు ఘోరంగా ఉండే. అప్పుడు అనిపించేది నాకు ఒక పాట విన్నా. ఏం పాట అంటే, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. కాలుండి కదలలేదు, నోరుండి అడగలేదు, ఎన్నేళ్ళ దుఃఖానైనా ఎదలోనే దాచుకున్నా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. అమ్మ ఉన్నంతకాలం ఆకలితో సచ్చింది, అయ్యతను మంత జీతం అప్పు కింద గడిచింది. మట్టి గడ్డల మీద తప్పటడుగుల లెక్క, చిన్నతనమంత నాది చీకటిలోనే తెల్లారింది. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలపమని కోరుతుంది. పేదరికానికి కారకులు ఎవరంటే ఏం చెప్తారు అని చెప్పి ఈ పాట గుర్తుకొచ్చి అప్పుడు తలుసుకున్నా జరుగుతున్న సందర్భాన్ని బట్టి. మీ లైఫ్ స్టోరీ చెప్పండి సార్. అంటే మీరు స్కూల్ డేస్లో ఐ మీన్ కాలేజ్ డేస్లో ఎవరినైనా లవ్ చేశారా? కాలేజ్ డేస్లో అంటే ఏం లేదు మేడం, నాది అరేంజ్డ్ మ్యారేజ్. మీ వైఫ్ పేరు, మీ ఎంతమంది పిల్లలు? మా వైఫ్ పేరు శైలజ, పీజీ అయిపోయింది, బీఈడికి రెడీ అవుతుంది. నాకు ఇద్దరు పిల్లలు. పిల్లల పేర్లు అశ్రిత్, అభిషేక్. ముద్దుగా పెద్దోని బబ్బులు అని పిలుచుకుంటే, చిన్నోని పేరు అభి కాబట్టి అభి అని పిలుచుకుంటాం. అంటే మీరు పాడుతుంటే మీ పిల్లలు కూడా వాడతారు అసలు? మా పెద్దోడు అయితే దర్వేస్తాడు దానికి, నేను పాడుతుంటే. అనుకున్నది ఆ కళ అనేది కొద్దిగా జీన్స్ అనేది వచ్చినాయి, మీ పెద్దనికి వచ్చినాయి. మీ వైఫ్ ఇట్లా పాడుతుందా? అట్లేం లేదు మేడం, ఇక ఆమె మీద చదువు మీదనే ఎక్కువ దృష్టి అంతా. మీకు సపోర్ట్ చేస్తుందా? చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది. అప్పటి నుంచి కూడా చేసేది సపోర్ట్. మీ లైఫ్లో ఇప్పటి వరకు పాడిన పాట ది బెస్ట్ పాట
గానమమ ప్రాణ మధ్యల గానమ తెలంగాణమా, గానమమ ప్రాణ మధ్యల గానమ తెలంగాణమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా. గర్భాన సింగరేణి గలమున మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ఆ సిరుల గిరులతోని మెరసేటి వేటి ధరణి, ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు. గానమమ ప్రాణ మధ్యల గానమ తెలంగాణమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా. సిరుల మీద సిరులు ఆ భువన యాదగిరులు, కోటలరుస కోట బలె వర్ధమాను కోట, బండ మీది బండ బలె బలె గోలుకొండ, పేరైన ఓరుగల్లు పేరైన ఓరుగల్లు, దాని చుట్టూ రాతి గుళ్ళు. గానమమ ప్రాణ మధ్యల గానమ తెలంగాణమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా. వెములాడ రాజన్న మన వేల్పురోరన్న, కౌరెల్లి మల్లన్న మన కొలువురోరన్న, జనుపాడు సైదులన్న దీవించ దేవుడన్న, ఇంత సాక వస్తే సాలు సమ్మక్క పూజ మేలు. మాయాల గండి రాముడు గురుమూర్తి చంద్రాయుడు, గానమమ ప్రాణ మధ్యల గానమ తెలంగాణమా, తల్లి తెలంగాణమ తను వెళ్ళమా గానమా. చాలా బాగుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు, అసలు మీ ప్రొఫెషన్ ఏంటి? ఏం లేదు మేడం, అంటే దగాపడ్డ కళాకారులు ఉద్యమ కళాకారులకు కొంతమందికి మాత్రం జాబ్ వచ్చింది, కొంతమందికి రాలే. కీలకంగానైతే వర్క్ చేసినాం. 2009 నుంచి వెళ్ళి పనిచేసినాం. 2009 నుంచి వెళ్ళి కూడా ఉద్యమంలోకి రావడం జరిగింది. చాలా అంటే నిజమైన ఉద్యమ కళాకారులకు అయితే రాలేదు. చాలామంది ఉన్నారు, ఇంకా ఉద్యమ కళాకారులు చాలామంది ఉన్నారు, నాతో పనిచేసిన వాళ్ళు, నాకంటే సీనియర్లు కావచ్చు. వాళ్ళైతే చాలామంది ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే పీసీసీ అంటే ప్రభుత్వం రాకముందు పీసీసీ అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు ఇచ్చిన మాట మేరకు మొన్ననే మేము పోయి కలవడం జరిగింది. లెటర్ అయితే అప్పుడు ఇస్తా అని చెప్పిండు కాబట్టి అదే పిలుపు మేరకు మేము ఒక లిస్ట్ అయితే పంపడం జరిగింది. మీ ఛానల్ ద్వారా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉద్యమ కళాకారులను చాలామంది ఉన్నారు సార్, మాకు కూడా 500 జాబులు, అది 500 మందే కాదు ఉద్యమకారులు, దాదాపుగా 1500-2000 మంది దాకా ఉన్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నా. ఓకే, ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మీ ఫస్ట్ పేమెంట్ ఎంత మీ పాడిన పాటకి? ఫస్ట్ పేమెంట్ అయితే 50 రూపాయలు మేడం. 50 రూపాయల నుంచి వెళ్ళి ఇప్పుడు కాదు, నేను చదువుతున్నప్పుడే, అదైనా నా స్టడీ అయిపోయినాక ఏం కాదు, ఎలక్షన్ పర్పస్లో నేను పోయినా. ఫస్ట్ 50 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది నేను 7th అనుకుంటా, నాకు తెలిసి 7th క్లాస్లో. ఓకే ఓకే, 7th క్లాస్. అంటే మీరు ఫస్ట్ పాట పాడింది ఏ క్లాస్లో? స్టార్టింగ్ నుంచి వెళ్ళి నేను ఫస్ట్ సెకండ్ నుంచి వెళ్ళి అది స్టార్ట్ అయిపోయింది స్కూళ్ళల్లో పాటలు పాడడం. ఇక అది హాలిడేస్ వచ్చినాయి, అప్పుడు హాలిడేస్ వచ్చినాయి, ఎలక్షన్ కూడా వచ్చినాయి. అరే నువ్వు బాగా పడుతున్నావు అని చెప్పి నాకు మామయ్యతోడు నాతో తీసుకొని పోయిండు. ఎంత ఒక 10 రోజులు ఏం పోయినా, కాకపోతే అది దసరాకు ముందు బట్టలని వస్తాయని పోయినాం. అప్పుడు 50 రూపీస్కి 7th క్లాస్లో బట్టలు వస్తాను, బట్టలని వస్తాయని పోయి, అది అప్పుడు ఎంత మేడం 7 అంటే 7 అంటే అప్పటికి చాలా పేదరికం ఉన్న పరిస్థితులు, ఆ కష్టకాలంలో నేను పోవడం జరిగింది. అట్లా 50 రూపాయలతో ప్రయాణమైన మీ జర్నీ ఎక్కడ దాకా వెళ్తుంది మేడం? ఎందుకంటే అప్పుడు చదువుతున్న ఏజ్ కాబట్టి 50 రూపాయలు అంటే అప్పుడే కష్టము, నా చేతులారా కష్టం చేసిన ఆనందం అయితే ఒకటి ఉంది. ఇది ఎక్కడ దాకా వెళ్తుంది అని అంటే ప్రజెంట్ అయితే పర్మనెంట్ అంటే ఎప్పటికీ వచ్చే సాంగ్స్ కానీ లేకపోతే ఇదైతే ఏం లేదు మేడం. ఇప్పుడు అయితే అవకాశం లేదు, ఎప్పుడూ ఒక సాంగ్ వస్తే పాడుతున్నాం, లేకపోతే లేదు. అవి అట్లుంది పరిస్థితి. ఓకే, ఏదైనా మూవీలో ఛాన్స్ వస్తే పాట పాడమని చెప్పి, పాటకి రైటింగ్ ఇట్లా అదంతా మీరు పాడతారా? సినిమాలో పాట అంటే చాలా సంతోషంగా భావిస్తా, అది నా అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే ఒక సింగర్గా సినిమాలో పాడే అవకాశం వచ్చిందంటే ఎవరు కదంటారు మేడం. నేనైతే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ఆ అవకాశాన్ని నేను దుర్వినియోగం చేసుకోను, ఖచ్చితంగా నేను వినియోగించుకుంటా. మా కోసం, మా తెలంగాణ ఆడపడుచుల కోసం ఒక బతుకమ్మ పాట.
తంగెడు పూల బతుకమ్మ గునుగు పూల బతుకమ్మ ఉయ్యాలో తంగెడు పూల బతుకమ్మ గునుగు పూల బతుకమ్మ తీరొక్క పువ్వులతో ఉయ్యాలో ఉయ్యాల పితరమాస వచ్చిందే ఉయ్యాలో ఉయ్యాల తీరొక్క పువ్వులతో ఉయ్యాలో ఉయ్యాల పితరమాస వచ్చిందే ఉయ్యాలో ఉయ్యాల పితరమాస వచ్చిందే ఉయ్యాలో ఉయ్యాల ఆడతల్లుల ముఖంలోన ఆనందం ఉయ్యాల పితరమాస వచ్చిందే ఉయ్యాలో ఉయ్యాల ఆడతల్లుల ముఖంలోన ఆనందం ఉయ్యాల ఆ ఆ గిరుకు 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 గిరుకో గిరుకు పొద్దున్నే లేచి గునుగ పూలకు ఉరుకు గిరుకు 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 గిరుకో గిరుకో పొద్దున్నే లేచి గునుగు పూలకు ఉరుకు పొద్దున్నే లేచి గునుగు పూలకు ఉరుకు తీరొక్క పువ్వు తెచ్చి బతుకమ్మ బెచ్చాలి గునుగు పువ్వు తంగెడు పువ్వు బత్తెడు తెచ్చి తీరొక్క పువ్వులతో బతుకమ్మ బెచ్చి గునుగు పువ్వు తంగెడు పువ్వు బత్తెడు తెచ్చి తీరొక్క పువ్వులతో బతుకమ్మ పెంచి బతుకునిచ్చే బతుకమ్మను భక్తితోటి గొలిచి మమ్ముల దీవించని గౌరమ్మను తెలిసి బతుకునిచ్చే బతుకమ్మను భక్తితోటి గొలిసి మమ్ముల దీవించని గౌరమ్మను తెలిసి తంగెడు పూలు గునుగు పూలు తంగెడు పూల బతుకమ్మ గునుగు పూల బతుకమ్మ ఉయ్యాలో తంగెడు పూల బతుకమ్మ గునుగు పూల బతుకమ్మ. ఓకే, వావ్, చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మీ అమ్మగారు ఇక్కడ ఉంటారా, అంటే మీతోనే ఉంటారా? ఉంటారు, మాతో. అన్నయ్య నేను ఇంటికనే ఉంటున్నాను మేడం. జాయింట్ అంటే ఇప్పుడు మేము జాయింట్గానే ఉంటున్నాము. ఇప్పుడు అన్న వాళ్ళేమో హన్మకొండ ఉంటున్నారు, నేనేమో ఇంటి దగ్గరనే ఉంటున్నాను వాళ్ళతోటి. మీ చెల్లి ఎక్కడ ఉంటారు? చెల్లి ఇక పెళ్ళి అయిపోయింది కాబట్టి వాళ్ళు సిటీలో ఉంటారు. చెల్లి కూడా పాడుతుందా పాట? చెల్లి కూడా పాడుతుంది, మా అక్క కూడా పాడేది. మొత్తం ఫ్యామిలీ మొత్తం సింగర్స్ అన్నమాట. దయ వల్ల నేను అదే అంటున్నా, దేవుని దయ వల్ల గాడ్ గిఫ్ట్ మాకు ఇది. అందరం సింగర్లు కావడం అనేది గాడ్ గిఫ్ట్. ఇప్పుడు సారథిలో జాబ్ అంటున్నారు కదా, అంటే ఎప్పుడు పెట్టారు అప్లికేషన్? వాళ్ళు దాదాపుగా స్టార్ట్ అయ్యి 10 years అవుతుంది. వాళ్ళు పెట్టిన తర్వాత వాళ్ళు అంటే వచ్చేది ఉండే మేడం. ఎందుకు మిస్ అయిందని అంటే మా నాన్న చనిపోయి ఇంటికాడ ఉన్నాడు. అదే రోజు అక్కడ అనౌన్స్మెంట్ అవుతుంది, మా పేర్లు అన్న పేరు నా పేరు అనౌన్స్మెంట్ అయింది. దాదాపుగా వరంగల్ జిల్లాలో ప్రతి ఒక్కరు తెలుసు, ఎవరెవరైతే పెద్ద పెద్ద కళాకారులు ఉన్నారో, సీనియర్ కళాకారులుగా చెప్పుకుంటున్నారో వాళ్ళందరికైతే మేము తెలుసు. రాజు రమేష్ దమ్మనపేట అంటే అందరికీ తెలుసు. మా నాన్న చనిపోయి ఇంటికాడ ఉన్నాడు. విషయం ఏందని కాల్ చేస్తే నాన్న చనిపోయి ఉన్నాడు. సపోజ్ అంత్యక్రియలు జరిగిన తర్వాత ఫోన్ వస్తే నేను పోదునేమో, అన్న తలగొరికి పెట్టండి కాబట్టి నేను పోదునేమో, కానీ అట్లాంటి అవకాశం లేకుండా పోయింది. మళ్ళీ చాలాసార్లు ఒక 3-4 times అట్లా మేము పోయి మా ఫొటోస్ కానీ లింక్ చేసి అవన్నీ తీసుకొని పోయి పెట్టినాం. అయినా కూడా రసమై బాలకృష్ణ అనే వ్యక్తి ఇక ఇట్లాంటివి ఏమున్నా కూడా ఇక పెట్టొద్దని చెప్పి, సెకండ్ లిస్ట్లో పెట్టొద్దని చెప్పి చాలా వరకు అయితే మిస్టేక్ అయింది మేడం. ఉద్యమ కళాకారులు దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా నడిచిన ఉద్యమము అది న్యాయబద్ధంగా జరగలేదు నాకు తెలుసు. అట్లా అంటే ఇప్పటివరకు మీరు పాడిన పాటకి మీకు ఎవరు సపోర్ట్ చేశారు, అంటే మీ బ్యాక్ బోన్ ఎవరని చెప్పొచ్చు? మా అన్నయ్య అని చెప్తాం మేడం. ఎందుకంటే అది గురువు. గురువు అంటే చిన్నప్పుడు మా అన్నకు నాకు కలిపి నేర్పిన గురువులు కరుణాకర్ సార్, రాజేష్ సార్ అని ఉండే. అది మళ్ళీ నేర్చుకున్నప్పుడు మా ఇద్దరికి ఒకటే గురువు. దాని తర్వాత కూడా ఏమన్నా మిస్టేక్ ఉంటే ఎవరన్నా ఇది ఈ పాట మిస్టేక్ అవుతుంది, ఇది కరెక్ట్గా పాడట్లేదు అని ఎవరిని అడగాలి అనుకున్నప్పుడు మా అన్నే అడిగేది. నేను మొత్తానికి మీ అన్నయ్య అంటారు మీ గురువు. ఇక ఉన్నారు గురువులు, మా అన్నకి నాకే కలిపి ఉన్నారు. సపరేట్గా ఇంకో గురువు ఎవరంటే మా అన్న అని చెప్తా. మీ అన్నయ్య మొత్తం మీకు సపోర్ట్, బ్యాక్ బోన్ అనమాట. అంటే మా అన్నయ్య ఎప్పుడైనా మీ డీలా అయినప్పుడైనా ఏదైనా మేడం మేము ఎంత అంటే మేము ఫ్రెండ్లీగా ఉంటాం. ఇక అన్ననే కాదు కానీ నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి, ఫ్రెండ్లీగా ఉంటాం. ఇంతవరకు మేము గొడవపడ్డ రోజు లేదు. దేవుని దేవాలి అది రావద్దని కూడా నేను అనుకుంటున్నా. ఆ రకంగా మేము బ్యాక్ బోన్ అయితే మా బ్రదర్ అని చెప్తాను. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్ కళాకారుగా గుర్తించింది మిమ్మల్ని? అసలు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 15 సంవత్సరాల కంచెం నా జర్నీ ఇట్లా సాగుతుందన్నమాట. మీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మిమ్మల్ని ఆదుకున్నది ఎవరు అసలు? జనరల్గా అయితే ఏదన్నా అవసరం ఉంటే మా అన్నని అడుగుతాం మేడం.
అంతే మొత్తం అన్నయ్యనే అన్నయ్య. ఇంట్లో దేవుడిగా. ఇక దేవుడు అని అంట నేనైతే అంట. అమ్మ ఏం చేయదు అంటే అమ్మ ఏం చేస్తుంది? అమ్మ అంటే ఇక కూలి పనులు మామూలుగా. అన్నయ్యనే ఇక అన్నీ హెల్ప్ చేస్తారు. అన్నయ్య హెల్ప్ చేస్తాడు. ఓకే, మీ అమ్మ నాన్న కోసం ఒక పాట. ఏదన్నా అవసరం ఉంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుకొచ్చేదే అన్న. చాలా ఎమోషనల్ అవుతున్నాను. మీ నాన్న గురించి ఒక పాట పాడండి. జనరల్గా పేరెంట్స్ పిల్లలకు ఏ విధంగా కనిపిస్తున్నారంటే ఒక శత్రువు లెక్క కనిపిస్తున్నాడు ఫాదర్ అనే వ్యక్తి. ఎందుకంటే ఇప్పుడున్న రోజులలో మేడం చదువు అయిపోగానే చదువంతా చదివిపిస్తాడు, ఓకే. దాని తర్వాత కూడా ఫైనాన్షియల్గా ఆదుకోవాలి. నన్ను ఆదుకుంటేనే నేనేమన్నా షాప్ పెట్టగలుగుతానో, లేకపోతే చదువులో ఫెయిల్ అయితే షాప్ పెట్టుకోవడానికో, లేకపోతే దేనికైనా కూడా బైక్ కొనడానికో దేనికైనా ఫాదర్ని వేధిస్తూ ఉంటారు అన్నట్టు. ఈ రోజులలో అట్లుంది. అట్లా కాకూడదని చెప్పి నేను ఒక పాట పాడుతున్నా అట్లాంటి వాళ్ళ కోసం. ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, ఇష్టంగా గుండెలపై తన్నించుకుంటాడు, కష్టాన్ని తను మోస్తూ నిన్ను పెంచుకుంటాడు, తను చేరే తీరాలే నిన్ను చేర్చాలనుకుంటాడు, తను చేరని తీరాలే నిన్ను చేరాలనుకుంటాడు, తనకందని ఆనందం నీకందితే చాలనుకుంటాడు, ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను, ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరిమించునురా తానిచ్చిన ఈ జన్మను, ఏదైనా గాయం అవగాని అమ్మ అనడం సహజం, ఆ గాయం మానే మందుకొని నాన్ననసలు గుర్తించం, ఏదైనా గాయం అవగాని అమ్మ అనడం సహజం, ఆ గాయం మానే మందుకొని నాన్ననసలు గుర్తించం, నువ్వు నింగిన ఎగిరే గాలిపటం నిన్నెగరేసేదే అమ్మ, ఆ ఇద్దరికి ఆధారమై కనిపించని దారం నాన్న, తను ఎక్కుతూ ఆపిన ఆ తుది మెట్టే నీ తొలి అడుగుర కన్నా, నువ్వు ఎంతెత్తెదిగిన నీ వెనుకే ఘనమైన పునాది నాన్న, ఏమిచ్చావని నిందించకురా నాన్నను, ఈ భూమి మీద ఏ సిరుమించునురా తానిచ్చిన ఈ జన్మను. చాలా బాగా పాడారు. మీ నాన్న గురించి అసలు చిన్నప్పుడు మనల్ని కని పెద్ద చేసి మనకి పొజిషన్, సో మనతోడి మన నాన్న లేకున్నా పర్లేదు పైనుంచి అయితే మనల్ని కోరుకుంటున్నా. సో ఒక్క పాట భారతదేశం గురించి. దేశం గర్వించింది అనడానికంటే దేశంలో చాలా లోటుపాట్లు ఉన్నాయనేది మాత్రం చెప్పుకోవాలనిపిస్తుంది మేడం. అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా, నేనడిగితే ఒక పీడీ ఆటో, నేనడిగితే ఒక ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు, అడగవే అమ్మా ఈ భారతదేశము ఎదుగుతుందట, అడగవే అమ్మా, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో గట్టుతుంటే, పేదవాడికున్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో గట్టుతుంటే, పేదవాడికున్న నీడ నేల కూలి చెదురుతుంటే, ఇదే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు, ఇదే నా మార్పుకు ఆనవాళ్ళు అప్పులతో నెత్తిన ఎత్తిరిరాళ్ళు, కోట్లతో మునుగుతున్న దేశాన్ని నేను ప్రశ్నిస్తే నేరమే, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా.
కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడా, కలిగినోళ్ళ కలికి మేడ మేడకెదుటే మురికివాడా, కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు, కారులోన దొరల జోరు కాలె కడుపుతో తిరుగునొకరు, చూడవే పేదల ఆకలిపోరు ఇదే నా దేశం మారిన తీరు, చూడవే పేదల ఆకలిపోరు ఇదే నా దేశం మారిన తీరు, రాజ్యములో రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా, కర్మగాలి వ్యాధులొస్తే, మొన్నటి రోజున కరోనా వస్తే ఎవరైనా కూడా కొంచెం సంపాదన ఉన్నటోళ్ళు లేకపోతే ఆస్తి కలిగి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా వాళ్ళ జీవితాన్ని మరింత మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే కొంచెం అమౌంట్ కట్టే ఒక 2 లక్షలు కట్టాలంటే తొందరగా కట్టి మనం కరోనా టైంలో ఎవరికి తల్లిదండ్రులకి పిల్లలకి ఎవరు తోడు లేరు. నేను అదే మేడం ఇప్పుడు చరణంలో మిట్టపల్లి సురేందర్ గారు చెప్పింది అదే, కర్మగాలి వ్యాధులొస్తే కర్మకాండే మార్గమాయే, మధ్యతరగతి మనిషి బతుకు దావకానలో దహనమాయే, ఓటుకే పరిమితమైనది జన్మ ప్రాణముకు విలువన్నదే లేదమ్మ, ఓటుకు పరిమితమైనది జన్మ ప్రాణముకు విలువన్నదే లేదమ్మ, మార్పుకు పునాదోలే ఈ శవాలన్నీ వేస్తారు, అడగవే అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా, చివరి దశలో ప్రజాస్వామ్యం చెదిరిపోయే ప్రజాస్వప్నం, చిగురు తొడిగే దశలో దేశం శిథిలమవుతున్న మాట సత్యం, అర్థమే లేనిది భారతవని రుణాలకు పెట్టిన పేరైందమ్మ, అర్థమే లేనిది భారతవని రుణాలకు పెట్టిన పేరైందమ్మ, శ్మశానమైన ప్రశాంతమెంతో మన దేశము ఘోరమే, అడగవే అమ్మా ఈ భారతదేశము ఎదుగుతుందట, అడగవే అమ్మా, నేనడిగితే ఒక పీడి అటు, నేనడిగితే ఒక ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మా ఈ భారతదేశం ఎదుగుతుందట, అడగవే అమ్మా. చాలా బాగుంది. ఎప్పుడైనా మీ జీవితంలో ఇప్పటివరకు అంటే చాలా కష్టపడి ఎందుకు ఈ లైఫ్ నాకు అనిపించిన ఒక్క రోజైనా ఉందా? నాకు మా నాన్న చనిపోయేటప్పుడు అనిపించింది మేడం, పేదవానిగా పుట్టొద్దు, ఎంతో కొంత డబ్బులుంటే మా నాన్నని నేను కాపాడుకుందును కదా అని నాకు, నేను ఏడవని రోజు లేదు. దాని తర్వాత ఎలా చనిపోయారు? డెంగ్యూ ఫీవర్ మేడం, అటాక్ డెంగ్యూ ఫీవర్ వచ్చింది, రక్త కణ ప్లేట్లెస్ పడిపోవడం జరిగింది. దాని తర్వాత మనం ఏం చేయలేని పరిస్థితి, ఇక ఏం ప్లేట్లెస్ ఎక్కియాలంటే అడ్మిట్ చేసుకొని అమౌంట్ కావాలి ఖచ్చితంగా 50,000, ఒక రోజుకి 50,000 కావాలి. అప్పుడు దాదాపుగా 2012 విషయం నేను చెప్పేది, 2012లో. అప్పుడు అనిపించింది నాకు, ఎందుకురా ఈ బతుకు అనిపించింది నాకు. అప్పుడు అది ఒక్కటే ఇంకా లైఫ్లో మీరు కష్టంగా అనిపించింది? చాలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. మన తెలంగాణ యూదుల గురించి ఒక పాట పాడండి. తెలంగాణ యూదులు అంటే మేడం, ఈ మట్టి మీద తెలంగాణ మట్టి ఒక విప్లవ గడ్డ, ఒక వీర యోధుల్ని అన్నది ఈ గడ్డ. అమరవీర అంటే పోరాడి చివరి వరకు పోరాడి చనిపోయిన వీరులు ఎవరైతున్నారో వాళ్ళ గురించి ఒకసారి మళ్ళీ వాడుకుందాం. నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం, నీలమ్మా నీకు వందనం, తెలంగాణమ్మా నీకు వందనం.
ఒక్కొక్క నెత్తుటి సుక్క రైతన్న సాలు పోసిన సేను సెలక, ఒక్కొక్క నెత్తుటి సుక్క రైతన్న సాలు పోసిన సేను సెలక, కష్టజీవుల పుట్ల కడువ ఈ పొద్దు పుట్ల రాసులకే సొరువా, అమ్మమ్మ ఉరి పంట రాగమే ఓ అమ్మమ్మ వరి పంట రాగమే, మా తల్లి బిడ్డలకు ప్రాణమే, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. గోడుగొండొల్లా పాట కొమరం భీమంట తూపాకి తూట, గోడుగొండొల్లా పాట కొమరం భీమంట తూపాకి తూట, బువ్వలే నొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిపే పోరు బాట, బువ్వలే నొల్ల తన్లాట ఈ భూమి కొరకే నడిచే పోరు బాట, అమ్మమ్మ వరి పంట రాగమే ఓ అమ్మమ్మ వరి పంట రాగమే, మా పల్లె బిడ్డలకు ప్రాణమే, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. నల్లగొండ పురిటి బిడ్డ సాకలొల్లగా ఊరాల బిడ్డ, నల్లగొండ పురిటి గడ్డ సాకలొల్లగా ఊరాల బిడ్డ, పేదొల్ల ఇలమ్మ పేరు వింటే నైజాము గుండె బేజారు, పేదొల్ల ఇలమ్మ పేరు వింటే నైజాము గుండె బేజారు, సాయుధ పోరాట బాటలో ఓ సాయుధ పోరాట బాటలో ఆడి బిడ్డలే ఆయుధమన్నవో, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం, తల్లి నీకు వందనం, తల్లి నీకు వందనం, త్యాగాల బిడ్డల వందనం, నీలమ్మ నీకు వందనం, తెలంగాణమ్మ నీకు వందనం. మన తెలంగాణ యూదుల గురించి అయితే చాలా చక్కగా పాట పాడారు. సో నెక్స్ట్ ఒక జానపద సాంగ్ పాడతారా? జానపదం మేడం పాడతాం మేడం. ఒక ఫ్యూ లైన్స్. కొంగ పాట పాడాలనుకుంటున్నాను. ఎందుకంటే కొంగ అది బురదలో మునిగినా కూడా అది బురద అంటది రెక్కలకు, అంత గొప్పగా వివరించిండు గోరటి వెంకన్న. గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ ఓ కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ, ఏటి అలల మీద ఎగిరెగిరి అలసిపోయి ఎత్తైన కొమ్మ మీదికెళ్ళి కూసుంటావు, చెరువంచు బురదలో చేపలను వేటాడి నల్ల తుమ్మ మీదెక్కి మెల్లంగా ఒదుగుతావు, తుమ్మైన మర్రైన కొంగమ్మ, ఇంత కొమ్ముంటే కొలువుంటావు కొంగమ్మ, తుమ్మైన మర్రైన కొంగమ్మ, ఇంత కొమ్ముంటే కొలువుంటావు కొంగమ్మ, గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ ఓ కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ ఓ కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ, మడుగుల్లో మునిగిన మైలంటదు నీకు, వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే, వంపుల్లో మునిగిన ఒండు బురుదంటదు, మడుగుల్లో మునిగిన మైలంటదు నీకు, వంపుల్లో తిరిగిన ఒండు బురుదంటదు, వెండి తీగలతో రెండు రెక్కలు ఏ దేవుడల్లే, మాసిపోని తను ఉన్న కొంగమ్మ, నువ్వు
చూసుకొని మురిసిపోవు కొంగమ్మ, మాసిపోని తను ఉన్న కొంగమ్మ, నువ్వు చూసుకొని మురిసిపోవు కొంగమ్మ, గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ, ఓ కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ, ఎరెండిపోతుంటే నోరెండిపోతాదని ఏ పిట్టకా పిట్ట ఎగిరెళ్ళిపోతుంటే, ఏ పిట్టకా పిట్ట ఎగిరెళ్ళిపోతుంటే ఏరిడిసిపోలేక కొంగమ్మ, నువ్వు ఎక్కెక్కి ఏడ్సుతావే కొంగమ్మ, ఏరిడిసిపోలేక కొంగమ్మ, నువ్వు ఎక్కెక్కి ఏడ్సుతావే కొంగమ్మ, గాలిలోన ఈదుకుంటూ గంగవై ఉరుకుతున్న కొంగమ్మ, ఓ కొంగమ్మ, పల్లె పిల్లలు అడుగుతుండ్రు పాలంట పోసిపోవే కొంగమ్మ, ఓ కొంగమ్మ, గోరుపై పేరంట రాసిపోవే కొంగమ్మ, నీ పేరంట రాసిపోవే కొంగమ్మ. మీరు ఒక కళాకారుడుగా మన రీసెంట్గా కోల్కతా గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను ఒక కళాకారునిగా ఈ సమాజానికి మొన్న జరిగిన కోల్కతా సంఘటనలో, ఎందుకంటే ప్రాణాలు పోసే ఒక డాక్టర్కే అన్యాయం జరిగితే అది చాలా వినడానికే బాగాలేదు, చాలా దుర్మార్గం. ఆ విషయమై వ్యూవర్స్కి ఈ ఛానల్ ద్వారా ప్రజలకు నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, మరో నిర్భయ ఘటన, మౌనిత సంఘటన, మనసును కదిలించే దుర్ఘటన, ప్రతి ఆడపిల్ల వేదన, భరతమాత రోదన, మనసును కదిలించే దుర్ఘటన, ఈనాటికి ఏదమ్మా శ్రీజాతికి రక్షణ, అబల ప్రాణాలు పోయే కోల్కత్తన, మరో నిర్భయ ఘటన, మౌనిత సంఘటన, మనసును కదిలించే దుర్ఘటన. ఇలాంటి ఎక్కడ కానీ జరగొద్దని తెలియజేస్తూ ఈ పాట రూపంలో మీ ఛానల్ ద్వారా వ్యూవర్స్కు తెలియజేస్తున్నాను నేను. సో ఫైనల్లీ మీకు ఒక మంచి మూవీలా ఒక 6-5 పాటలు అలా పాడాలి అంటే మీరు ఇప్పుడు ఒక జాబ్కి అప్లై చేసుకున్నారు, ఆ జాబ్కి వాల్యూ ఇచ్చి మీ కళను వదిలేస్తారా, లేకపోతే జాబ్నే వదిలేస్తారా, లేకపోతే 2 డీల్ చేస్తారా? మేడం, కళ అంటే నా చిన్నప్పటి నుంచి అది ఇష్టం. అది మామూలుగా అయితే జానపద గేయాలు కానీ, లేదంటే ఎలక్షన్ సాంగ్ కానీ, బర్త్డే సాంగ్స్ కానీ రికార్డింగ్లో మామూలుగా పాడుతున్నాము. నేను సినిమాలో అవకాశం వస్తే 100% దానికి నేను అగ్రి అవుతాను మేడం దాన్ని. ఎందుకంటే ఒక సినిమాలో అవకాశం వచ్చిందంటే ఒక సింగర్గా అంతకంటే సంతోషం ఏమున్నది. నైస్. అంటే ఈ బాధ్యత ఫ్యామిలీ గురించి అదంతా ఏమొద్దు, కానీ జస్ట్ మిమ్మల్ని కళాకారుడిగా గుర్తించినందుకు మీ జీవితమే అది అన్నందుకు కళాకారుడిగా ముందుకెళ్తారు ఇక. ఎందుకంటే ఒక పాటకు అవకాశం వచ్చినప్పుడు ఈ జాబ్ అంతటితోనే అయితే క్లోజ్ కాదు కదా. పోయి వస్తాం, ఒక రోజు లీవ్ పెడతాం, అవసరమైతే 2 రోజులు పెడతాం, 3 రోజులు పెడతాం, అదేటిపోతుంది పోయి అయితే. ఎందుకంటే అది జీవిత లక్ష్యం, గోల్ కాబట్టి, అది చిన్నప్పటి నుంచి ఉన్న ఇష్టం, పాట మీద ఇష్టం కాబట్టి, పాట మీద ఇష్టంతో ఎన్నో కోల్పోయాను నేను. ఈ పాట మీద ఒక సినిమాలో అవకాశం వచ్చిందంటే అంతకంటే సంతోషం ఇవ్వలేదు అనిపిస్తుంది నాకు. సో మీలాంటి కళాకారులకి ఇప్పుడు అప్కమింగ్ కళాకారులు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? మీరు పడే బాధలే వాళ్ళు పడాలని చెప్తారా, లేకపోతే ఎలాంటి సందేశిస్తారు? ఇప్పుడు ఎదగబోయే కళాకారులు ఎవరైతే ఆనిముత్యాలు ఉన్నారో, ముందుగా మాలాంటి మట్టిలో మాణిక్యాలను వెలికి తీస్తున్న మీ ఛానల్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. వచ్చే కళాకారులకు నేనేం చెప్తా అంటే, అప్పుడు మాకు గైడెన్స్ లేదు, అప్పుడు ఈ విధంగా పోవాలి, ఈ విధంగా పోవాలంటే వాళ్ళకే తెలియదు ఫస్ట్, మాకేం చెప్తారు అనేది నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మాకు తెలుసు. అంటే ఈ ఛానల్ ఇప్పుడు సమాజంలో అంటే కొద్దిగా సమాజం ఆండ్రాయిడ్ సెల్ మొబైల్స్ వచ్చినాయి కాబట్టి అందరూ
కొంచెం ముందంచలనే ఉండరు మైండ్ పరంగా అయితే ఇంకా లేరు అయితే ఎవరితో చెప్పించుకునే పరిస్థితులు ఎవరు లేరు. సెల్లు మొబైల్ చూస్తుంటారు. ఇప్పుడు మన పాట వచ్చింది యూట్యూబ్లో వస్తుంది, దాని ద్వారా ఇప్పుడు నేను పడ్డ కష్టాలన్నీ నేను చెప్పిన కదా. సో ఇప్పుడు వాళ్ళకు నేను ఏం చేయాలనేది ఫస్ట్ ముందు క్లారిటీ ఉంటుంది వాళ్ళకి. మాకు ఆ క్లారిటీ లేదు కనుక మేము కష్టాలు పడ్డాం కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇట్లాంటి వీడియోలు నాలాంటి కళాకారులు ఇప్పుడు మీ ఛానళ్ళు కొన్ని ఛానల్ వివిధ ఛానళ్ళ ద్వారా కొంతమంది కళాకారులు వాళ్ళ కష్టాలు నష్టాలు బాధలను అంతా గూడంతా వెళ్ళబోసుకున్నారు కదా. నాలాంటి కళాకారుల వాయిస్లు ఎంతోమంది వాళ్ళు వినుంటారు కాబట్టి వాళ్ళకు క్లారిటీ ఉంటుంది. మాకు ఆ గైడెన్స్ లేక మాకు క్లారిటీ లేక మేము ఇబ్బందులు పడ్డామని నేను చెప్పాలనుకుంటున్నాను. నేను మన హైడ్రా వల్ల ప్రజలు కష్టపడుతున్నారు కదా, సో వాళ్ళ పడే బాధలు కానీ మీ పాట రూపంలో తెలిపండి. ఓకే మేడం. అయితే మొన్న నేను న్యూస్లో చూశాను మేడం, ఒక అతను రిటైర్మెంట్ అయితే 20 లక్షలు వచ్చినాయట. ఆ 20 లక్షలకు ఇంకొక 40 లక్షలు కలిపి మరి అట్లా కూల్చడం అయితే కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే జీవితం అంతా ఇల్లుకే పెట్టారు వాళ్ళు. జీవితం అంతా రిటైర్మెంట్ అయ్యే స్టేజ్ అంటే మీరు అర్థం చేసుకోండి. ఆ పైసలన్నీ తీసుకుపోయి ఇల్లుకి పెట్టిండు. అది కూల్చడం వల్ల మళ్ళీ వాళ్ళు ఫస్ట్ అంటే జీవితం అనేది మళ్ళీ స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొదలు పెట్టాలి. మళ్ళీ పైసా వెనకకేయాలి. వాళ్ళు పుట్టుకతో హైదరాబాద్లో ఉన్నోళ్ళ కాదు, మళ్ళీ ఊరు నుంచి వెళ్ళిపోయి ఇక్కడ ఉంటేనే అన్నిటికీ పనులకు దీనికో ఏదైనా చేసుకోవడానికి నా పిల్లలకు మంచి చదువుని అందియాలని చెప్పి హైదరాబాద్ పోయి ఉంటున్నారు. వాళ్ళు ఎంతో కొంత పైసా వెనకకేసి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అది కూల్చడం అనేది అయితే కరెక్ట్ కాదు మీద నేను అనుకుంటున్నది. దాని మీద ఒక పాట. నీ డ్రామా ఏందయో హైడ్రా ఏందయా, నీ డ్రామాలేందయో హైడ్రా ఏందయా, పొట్ట సేత పట్టుకొని హైదరాబాదు వచ్చి ఉన్నదో లేందో దిని పైసా వెనకకేసి, పొట్ట సేత పట్టుకొని హైదరాబాదు వచ్చి ఉన్నదో లేందో దిని పైసా వెనకకేసి, పైసా వెనకకేసి నిలువ నీడ కోసమని జానెడు జాగాగొని మూరెడు ఇల్లు గడితే, జానెడు జాగాగొని మూరెడు ఇల్లు గడితే, నీ కళ్ళు మా మీద పడి కథం చేస్తున్నావు, నీ డ్రామా ఏందయో హైడ్రా ఏందయా, నీ డ్రామాలేందయో హైడ్రా ఏందయా. సో చూస్తున్నారు కదా, ఇది మన రమేష్ గారి లైఫ్ స్టోరీ. అయితే ఇన్ని సంవత్సరాలు 15 సంవత్సరాలు కష్టపడి ఒక గొప్ప కళాకారుడు అయితే అయ్యారు. సో వారు పాడిన పాటలు బతుకమ్మ గురించి కానీ, ఇంకా మన హైడ్రా గురించి కానీ, కోల్కతా గురించి కానీ, దేశభక్తి గురించి కానీ, అమ్మ నాన్నల గురించి కానీ ప్రతి ఒక్క పాటకి ప్రాణం పోసైతే ఇన్ని రోజులు తన జర్నీ చాలా బాగుంది. సో మన రమేష్ గారికి అయితే మంచి జాబ్ ఉపాధి కల్పించాలని చెప్పి మన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. మళ్ళీ సినీ రంగంలో కూడా మంచి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా గొప్పగా పాడారు పాటలు. సో చాలా సంతోషం అండి మిమ్మల్ని ఈరోజు కలిసినందుకు. అసలు ఆ రోజు మేడం చాలా ఆనందంగా ఉన్నది, ఎందుకంటే ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి చూపిస్తున్నారు కాబట్టి మీకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. సో మన రమేష్ గారిని ఫ్యూచర్లో బాగా సపోర్ట్ చేయాలి అని కోరుకుంటూ నేను మీ కాజీపేట్ పావన్, KPTV.